సరే చూద్దామండి. అనిల్ ఉన్నట్లున్నాడు కదా. అనిల్ సార్ అనిల్ ఏంటి మొత్తానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రేపు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించగా తప్పదు, షర్మిల జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించగా తప్పని పరిస్థితి ఏంటి? మరి తెలుగుదేశం పార్టీ శ్రేణులు మరి పూర్తిగా ఆనందంలో మునిగిపోయి రేవంత్ రెడ్డి గారి గెలుపునే వాళ్ళ గెలుపు, ఆంధ్రప్రదేశ్లో అది గెలుపుగా భావించేసుకొని పూర్తిగా ఇక్కడ నిమగ్నం అయిపోయినట్టున్నారు. అక్కడ పరిస్థితిని వదిలేసినట్టున్నారు. కొసరు వడ్డీకే మొత్తం అయిపోయింది అనుకున్నారు. అసలు ఆడ ఉందనేటువంటి విషయాన్ని మర్చిపోతున్నట్లున్నారు. ఏంటి అసలు ఏం జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి? ఎలాంటి సమీకరణాలు ఉంటాయి? శత్రువుకి శత్రువు మనకి మిత్రుడు అనే ఒక సామెత ఉంది సార్. ఈ సామెత కొన్ని అంశాలకే పనికొస్తుంది. ఇక్కడ కూడా ఏం చేశారంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులు బీఆర్ఎస్ ని ఓడించాలి, ఓటమి చూడాలి, కేసీఆర్ ఇంటికి వెళ్ళాలని పరితపించారు. ఎందుకు? చంద్రబాబుకి ఆయన వ్యతిరేకంగా ఉండి జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపారనే ఉద్దేశంతో. అయితే బీఆర్ఎస్ ఓడిపోయింది, ఆ తర్వాత కాంగ్రెస్ గెలిచింది. తెలుగుదేశం పార్టీతో సత్సంబంధాలు ఉండి తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తల అభిమానాలు పొందేటటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత కూడా ఏదైతుందో రేవంత్ రెడ్డి గెలుపు చూసి సంబరపడడం అనేది కొంత రాజకీయంగా చర్చనీయాంశంగా. వాస్తవానికి ఇందాక మీరు అన్నట్లు అసలు కంటే కొసరు మిన్న అంటే కాదు. కొసర అనేది బోనస్ మాత్రమే. అసలు అనేది ఎప్పటికైనా సాధించాలి. ఇక్కడ ప్రధాన లక్ష్యం ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ శ్రేణుల ముందు ఉంది, తమ రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నటువంటి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి. ఆ ఓడించడానికి అవసరమైన యుద్ధం చేయాలి. ఆ యుద్ధం చేయడంలో పరోక్షంగా ఇంకొక రూపంలో వచ్చి చేస్తామనేది ఎలాంటి ప్రభావం చూపుతుందనేది చూడాలి. ఇందాక మీరు చెప్పినట్లు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఒక జాతీయ పార్టీ నాయకుడిగా ఉన్నారు. ఆయన కర్ణాటక వెళ్ళి అక్కడున్న బీజేపీని, జనతా పార్టీని ఓడించాలని చెప్పి కూడా కుమారస్వామి పార్టీని ప్రచారం చేసి వచ్చారు. అక్కడ కాంగ్రెస్ గెలుపుకి పరోక్షంగా ఆయన కృషి చేశారు. రేపు రాజస్థాన్ లేకపోతే ఛత్తీస్గఢ్ పక్కన ఉన్న మహారాష్ట్రను, ఆంధ్రప్రదేశ్ పొమ్మంటే ఖచ్చితంగా జాతీయ నాయకత్వం ఆదేశాలతో పోవాల్సిందే. వచ్చిన తర్వాత అక్కడున్న పార్టీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్కి వ్యతిరేకంగా వాటిపైన మాట్లాడాల్సిందే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ విధానాలు వేరు, అక్కడ ఉండే పార్టీ విధానాలు. ఆ విషయానికి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా అంశం ఈరోజు చూస్తే మనం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆల్రెడీ రాజకీయాన్ని మొదలు పెట్టేశారు. ఏపీ ఖచ్చితంగా ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని నినాదం తీసుకున్నప్పుడు ఇదే మాటను రేవంత్ రెడ్డి గారు చెప్పేటప్పుడు గతంలో ఎన్డీఏ ప్రభుత్వంతో భాగస్వామ్యం టీడీపీ తేలేకపోయింది, తర్వాత ఎన్డీఏతో సత్సంబంధాలు ఉన్న వైసీపీ తేలేకపోయింది, ఖచ్చితంగా ఇచ్చేది తెచ్చేది కాంగ్రెస్ అనే మాట అన్నప్పుడు పరోక్షంగా తెలుగుదేశం పార్టీని విమర్శించినట్టే, చంద్రబాబు నాయకత్వాన్ని ఆయన విమర్శించినట్టే. ఇది స్నేహం వేరు, అభిమానం వేరు, రాజకీయం వేరు. అది అవునన్నా కాదన్న ఆ అంశాలను పరిగణలోకి పెట్టుకొని రాజకీయ ప్రయత్నాలు, పోరాటాలు కనుక ఉంటే సత్ఫలితాల రూపంలో వస్తాయి. ఇంకొక విషయం కూడా చెప్పాలి. సహజంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం నుంచి ఎదిగిన వ్యక్తిగా రేవంత్ రెడ్డి పైన ఉంది. ఆయన ఆ విషయాన్ని అనేక సందర్భాలలో తెలుగుదేశం పార్టీ నేతలతో ఉన్న సత్సంబంధాలని స్నేహపూర్వకం మాత్రమే, రాజకీయం వేరు స్నేహం వేరు అని చెప్పినప్పుడు ఇక్కడున్న వారు కూడా ఏదైతే ఉందో ఆ అంశాన్ని పరిగణించాల్సిన పరిస్థితి ఉంటుంది తెలుగుదేశం పార్టీలో. కానీ అంత క్లియర్ కట్గా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు, ఆ పార్టీలో ఉన్న కొందరు ముఖ్య నేతలు, ఇంటర్నల్గా ఉండే వ్యక్తులు కావచ్చు, ఆ ఆలోచన ఎందుకు మిస్ఫైర్ అవుతున్నారు అనేది అర్థం కాని అంశం. అవునన్నా కాదన్నా రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి 2024 ఎన్నికలు చాలా కీలకం. కాంగ్రెస్ ప్రధాన పోటీ బీజేపీ అంటే కాదు. ఈ రెండు పార్టీలు కాకుండా తమ ప్రధాన ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఈ పార్టీని గద్దె దింపి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్షంలోకి తీసుకొస్తే మాత్రమే తెలుగుదేశం పార్టీ ప్రధాన లక్ష్యం నెరవేరుతుంది. ఆ లక్ష్యం కోసం అడుగులు వేయాల్సిన పరిస్థితుల్లో దారి గనక, గమ్యానికి చేరాల్సిన దారి గనక తప్పితే అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం పొంచి ఉంది. రాజకీయంగా ఈ అంశాన్ని కూడా వైసీపీ, తెలుగుదేశం, కాంగ్రెస్ ఏంటి గంగా నదికి వెళ్ళాల్సిన తెలుగుదేశం కాంగ్రెస్ అర్థం కాదని గంగా నదికి వెళ్లాల్సినటువంటి నీరు దారి తప్పితేనా? ఇప్పుడు మీరు గంగా నది కాదు సార్, గమ్యానికి వెళ్ళాల్సిన లక్ష్యం గురి తప్పితే, గమ్యానికి వెళ్లాల్సిన లక్ష్యం గురి తప్పితే అది మిస్ఫైర్ అయ్యి ఇబ్బంది పడే పరిస్థితి. ఇప్పటికే తెలుగుదేశం కాంగ్రెస్ ఒకటేనని వైసీపీ ప్రచారం చేస్తూ ఉంది. ఆ ప్రచారాన్ని సహజంగా కొంతమంది వ్యతిరేకించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టింది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. సరే, రాజకీయ పరిణామాల్లో భాగంగా తెలంగాణలో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్ళినా దానివల్ల జరిగిన పరిణామాలతో భావంలో ఆ పార్టీ హైకమాండ్ దూరంగా మెయింటైన్ చేస్తుంది. ఆ రోజు అనిల్, మరి ఆ రోజు రేవంత్ రెడ్డి గారి కోసమే పొత్తు పెట్టుకున్నారనేది కూడా ఉంది కదా, మరి దాన్ని ఎలా చూడాలి?
ఖచ్చితంగా సార్. ఒకవేళ అభిమానం పేరుతోనో లేదా కొన్ని ఒత్తిళ్ల పేరుతో ఆ నిర్ణయం చేసినప్పుడు ఆ నిర్ణయం మిస్ఫైర్ అయింది. దాని ఫలితం చాలా క్లియర్ కట్గా అటు కాంగ్రెస్ పార్టీకి ఇటు తెలుగుదేశం పార్టీకి కనిపించింది. సహజంగానే సిద్ధాంతాలు రాజకీయ పరంగా వేరుంటాయి సార్. ఒక పార్టీ ఏర్పడేది ఇంకొక పార్టీ అనుసరిస్తున్న విధానాలు వారి సిద్ధాంతాలకు వ్యతిరేకంగానే ఏర్పడుతుంది ఏ రాజకీయ పార్టీ అయినా. అయితే ఆ పార్టీ సిద్ధాంతాలను ఏదైతే భాగస్వామిగా పంచుకోవడం అనేది ఈ పార్టీలో ఉన్న వ్యక్తులు కానీ ఈ పార్టీని అభిమానించే వ్యక్తులు కానీ సహజంగా సర్దుకునే మనస్తత్వం ఉండదు. అది రేర్లీ ఎక్కడో జరుగుతుంది. ఆ ఫలితాలు మనం ఖచ్చితంగా 2018 ఎన్నికల్లో చాలా క్లియర్ కట్గా తెలుగు రాష్ట్రాల్లో మనం చూసాం. అయితే ఇప్పుడు చంద్రబాబు కూడా కాంగ్రెస్తో ఎక్కడా పొత్తు కానీ లేకపోతే మద్దతు కానీ తెలిపినట్లు ఆయన ఎక్కడా చెప్పాల. ఉన్న పరిస్థితుల కారణంగా ఎన్నికలకు దూరం అని చెప్పారు. కానీ పార్టీ శ్రేణులు సహజంగా ఇందాక మొదటే మనం చెప్పుకున్నాం, శత్రువుకు శత్రువు తమకు మిత్రుడు అవుతాడని ఒక్క నానుడి కారణంగా అందులోనూ రేవంత్ రెడ్డి ఆ కాంగ్రెస్ పార్టీలో సీఎం అవుతాడని ఒక్క ఆలోచన. రేవంత్ రెడ్డి ప్లేస్లో మరొక నాయకుడు ఉంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇంత భుజానేసుకోవు, గాంధీ భవన్ ముందుకు పోయి తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడించవు. కానీ రేవంత్ రెడ్డి కోసం అయితే చేసింది సరిపోతుంది. అయినప్పటికీ ఇంకా చేయాలన్న ఆలోచన లేదంటే ఇంకా కలిసి ముందుకు వెళ్దామన్న భావన లేదా ఆయన ఇంకేదైనా చేస్తాడన్న ఆలోచన అసలు ఇందాక మనం అనుకున్నాం అసలు లక్ష్యానికి ఎవరైతే క్లియర్గా ఉన్న ప్రత్యర్థిని వదిలేసి ఇతర అంశాలపైన ఫోకస్ చేయడం అనేది రాజకీయంగా పొరపాటు కావచ్చు నష్టం కావచ్చు జరిగే ప్రమాదం. రేవంత్ రెడ్డి ఇప్పటికిప్పుడు తెలుగుదేశం పార్టీ 2019లో తెలుగుదేశం పార్టీ ప్రధాన శత్రువు అయినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని వదిలిపెట్టి బీజేపీ మీద యుద్ధం చేసినట్లా అంతే సార్. అంతే. ఏదైతే ఉందో రాజకీయ లక్ష్యం ఎప్పుడు కూడా గురి తప్పకూడదు. మన ఆలోచన ప్రయత్నం పోరాటం ఒకదాని మీదే ఉన్నప్పుడే లక్ష్యాన్ని చాలా ఈజీగా గెలవగలుగుతాము నిలబడగలుగుతాం. అయితే మార్గ మధ్యలో గమ్యాలు వేరుగా మార్చుకొని పోవడం అనేది సహజంగా మిస్ఫైర్ అవుతూ ఎక్కువగా ఉండదు రాజకీయాల్లో. ఇది అవునన్నా కాదని అనేక సందర్భాల్లో రుజువైంది. ఇంకొక చిన్న అంశం సార్, ఇంత జరుగుతున్న ఈ పరిణామాల్లో రేపు రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఎంపీ ఎన్నికల్లో ఆయన గెలిపించుకుని మెజార్టీ సీట్లు 100 రోజులు ముఖ్యమంత్రిగా ఉండాలా లేకపోతే 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలనేది రేవంత్ రెడ్డి గారిని నిర్ణయించేది కేవలం తెలంగాణలో ఉన్న పార్లమెంట్ ఎన్నికలు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాల కోసం ఆయన ఖచ్చితంగా తన ప్రయత్నం పోరాటం మళ్ళీ సాగిస్తారు. ఈ సాగించే క్రమంలో ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీతో అంటే ఇందాక మీరు చెప్పినట్లు అంటే పొత్తు పెట్టుకుంటారా ఇతర అంశాలు అంటే అవి ఉత్పన్నం అయ్యే పరిస్థితే లేదు ఇక్కడ. ఎందుకంటే రాజకీయంగా ఆ పరిధులు పరిమితులు దాటి వెళ్ళిన పరిస్థితి. ఖచ్చితంగా విమర్శ ప్రతి విమర్శలు అవసరమైతే చేసుకునే పరిస్థితి కూడా రాబోయే పరిస్థితి ఎదురవుతుంది కూడా. అయితే వీటన్నిటికీ తగ్గట్టుగా టీడీపీ ఆలోచన అంటే అధినాయకత్వం క్లారిటీగా ఉన్నప్పటికీ కొన్ని పార్టీలో ఉన్న సెక్టార్ ఏదైతే ఉందో కార్యకర్తలు కావచ్చు సానుభూతి పరులు కావచ్చు కొందరు నేతల ఆలోచనలు కావచ్చు ఇవన్నీ ఉన్నాయి. వాటిని కనుక సరి చేసుకొని సర్దుకోకపోతే రాజకీయ ప్రధాన లక్ష్యం గురి తప్పే అవకాశం ఉందనేది అందరి నోట రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తూ ఉంది. ఖచ్చితంగా మరి ఈ విషయంలో టీడీపీ అధినాయకత్వం ఆ పసుపు దళం ఎలాంటి నిర్ణయాలు చేసినా మనం కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది సార్. అంటే ఎంటైర్గా అంటే పొలిటికల్ లీడర్సే కాదు మీడియా కూడా గురి తప్పేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంటే గమనిస్తే జనరల్గా చంద్రబాబు నాయుడు గారు మొన్న మీరు ఫార్మర్స్ సందర్భంగా పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మీరు వెళ్ళారు. ఇప్పుడు లోకేష్ యువగళంలో మీరు ఉన్నారు. గతంలో చంద్రబాబు జైలు నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం రైతుల దగ్గరికి వెళ్తే దాని కవరేజ్ అంతంత మాత్రమే ఉంది. యువగళం కవరేజీ లోకేష్ గారు ఎప్పుడైతే చంద్రబాబు అరెస్ట్కి ముందు జరిగినటువంటి యువగళం కవరేజ్ వేరుగా ఉంది, కానీ ఇప్పుడు యువగళం కవరేజ్ వేరుగా ఉంది. అంటే క్రమేపీ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ తగ్గట్టుగా డైవర్ట్ అయిపోయినట్లుగా ఉంది. ఆ ప్రాధాన్యత తగ్గినట్టుగా అనిపిస్తుందా మీకు అక్కడ గ్రౌండ్లో? అంటే సహజ సిద్ధంగా సమాజంలో జరిగే ప్రక్రియ ఏంటంటే సార్ కొత్త అంశానికి ఎక్కువ ప్రాధాన్యత పాత అంశానికి తక్కువ ప్రాధాన్యత అనేది వస్తూ ఉంటుంది. అదే కోణంలో మీడియా యాటిట్యూడ్ కూడా ఉందనే అభిప్రాయం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. సహజంగా తెలుగు మీడియా అవునన్నా కాదన్నా రెండు భాగాలుగా అనాలా రెండు వ్యవస్థలకు అనాలుగా విడిపోయిన పరిస్థితి వాస్తవం. ఇది మీరు నేను చెప్పుకునేది కాదు, రాజకీయ విశ్లేషకులు చెప్పి ప్రజలు డిసైడ్ చేసింది పార్టీల పరంగా కూడా. ఎందుకంటే ఇలా తమిళనాడులో మనం చూసాం రాజకీయ పార్టీలకు ఛానల్ ఉండేది, కానీ ఇవాళ ఏమైనా పార్టీలే ఛానల్స్ నడుపుతా ఉన్నాం తెలుగు రాష్ట్రాలలో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక కొత్త ఛానల్ తీసుకొని వాళ్ళు ఎదగాలని వాళ్ళకు ఒక బ్రాండ్ ఇమేజ్ బిల్డప్ చేసుకోవడానికి కూడా వాళ్ళు ఒక ఛానల్ పెట్టే అవకాశం కూడా తెలంగాణలో ఉందంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధికార పార్టీకి ఛానల్ ఉంది, నిన్న మొన్నటి వరకు కమ్యూనిస్ట్ పార్టీలకి ఛానల్స్ ఉన్నాయి. వీటితో పాటు అధికారం ఎటుంటే అటు మద్దతు తెలిపే ఛానల్స్ ఉండనే ఉన్నాయి. అంటే అవునన్నా కాదన్నా వ్యవస్థలకు తగ్గట్టుగానే న్యూస్ ఛానల్స్ కూడా మారిపోతూనే అనేక సందర్భాల్లో మనం చూసాం. అయితే ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అవడం కొన్ని అంచనాలకు భిన్నంగా సార్ అనిల్ అంటే న్యూస్ ఛానల్స్ పెట్టేటువంటి పరిస్థితి ఉంది అని అంటే కాంగ్రెస్ పార్టీ గతంలో కాంగ్రెస్ పార్టీలో
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు న్యూస్ ఛానల్స్ పెట్టి కుమారుడి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పారు. అట్లాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పార్టీ తరఫున పెడతారా, ఇండివిజువల్గా పెడతారా ఏంటి? అలా పెట్టడం వలన జరిగినటువంటి రాజకీయ పరిణామాలు పర్యవసానాలు గతంలో గమనించారు కదా. మరి అలాంటి పరిస్థితులు ఉంటాయా? ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? ఖచ్చితంగా ఒకే ఒక్క అంశం సార్, వ్యక్తిగత అంశాలకు తమకు అనుకూలంగా వాడుకోవడానికి మీడియా అవసరం అనే అభిప్రాయం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నేతలకు చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎందుకంటున్నామంటే ఇటీవల ఒక జాతీయ పార్టీకి ఏదైతే ఉందో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు ఆయన ఎంపీగా ఉన్న బండి సంజయ్ కూడా తనకి సన్నిహితుల సారథ్యంలో ఒక ఛానల్ నడిపిన వాస్తవాన్ని మనం చూసాం. తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ఒక ఛానల్ చూసాం. తర్వాత దానికి మద్దతుగా మరికొన్ని ఛానల్స్ అనుకూలంగా మార్చుకోవడము మనం చూసాం. ఏపీలోనూ అదే రకమైన వాతావరణం. కమ్యూనిస్టు లాంటి పార్టీలు కూడా తీసుకుని అంటే ఇక్కడ నేతల ఆలోచనలు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ సీఎంగా తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా తన ఎదుగుదలకి, ఎందుకంటే 4th పిల్లర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సమాజంలో ఇంపాక్ట్ చూపడానికి తమ అభిప్రాయాలను తనకున్న అంటే ఇప్పుడు ఆ పార్టీ ఆ ప్రభుత్వం చేసే కొన్ని అంశాలను ఇతర ఛానల్ చూపించకపోవచ్చు సార్. తమ ఛానల్లో అయినా చూపించుకోవాలి, తమ ద్వారా ఒక ప్రచారం కల్పించుకోవాలన్న ఆలోచనతోనైనా ఆ ప్రయత్నం ఆ ప్రక్రియకి ముందడుగు వేసే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. ఇప్పటికే కొంతమంది కొన్ని మీడియా సెక్టార్స్ కూడా ఆయనకు అనుకూలంగా ఉన్నప్పటికీ అదనంగా, ఎందుకంటే రేపటి రోజున ఈ రోజు ఊహించలేం కాబట్టి తన సెక్యూరిటీ కోసం, తన ఎదుగుదల కోసం, తన అవసరాల కోసం ఆ ప్రయత్నం చేయడంలో ఎలాంటి సందేహం లేదు, తప్పు లేదనే అభిప్రాయం కూడా కొంత విశ్లేషకుల నుంచి కూడా ఎప్పుడూ ఎదురవుతూనే ఉంటుంది. ఓవరాల్గా అయితే రాబోయే రోజుల్లో ఆ ప్రయత్నం కూడా నెరవేరుతుందనే అభిప్రాయం ఉంది సార్. ఓకే, రైట్.